ఒక మనిషికి మరొక మనిషి మాత్రమే చేయగలిగే దానం ఒకటి ఉంది, అదే రక్తదానం. ఒక కవి చెప్పినట్లు 10 మందిని యుద్ధంలో చంపిన వారిని వీరుడు అంటారు, కానీ ఒక్కరిని కాపాడిన వాడిని దేవుడు అంటాడు. అలాగే మానవుడు నిజంగా మాధవుడు కావాలంటే చేయాల్సిన గొప్ప దానం రక్తదానం. అలాంటి రక్తదానం ప్రాముఖ్యతను మా 4-5 తరగతుల విద్యార్థులు మన ముందు ప్రదర్శిస్తారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాం గనక మన జన్మ ధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. నిండకుండా పెళ్లి చేసినాం, ఏడాదైన దాటకుండా తల్లిగా చూసాం. 16 నిండకుండా పెళ్లి చేసినాం, ఏడాదైన దాటకుండా తల్లిగా చూసాం. పసి వయసులో పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే రక్తమిత్తి మన సత్తువ పోతుందని 2 చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. పరిసరాల పరిశుభ్రత మర్చిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. ఇంటి చెత్త ఈది లేసి దోమలకే పురుడు పోసి డెంగి వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్కి ప్లేట్లెట్స్ ఎక్కించాలంటారు, అవి లేకపోతే మన బంధువు బతకడంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. సౌకర్యాలకి మయ్యినాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. రవాణా సౌకర్యాలు అధికమయ్యినాయి, వాహనాలు అదుపు తప్పి ఏరులు పారాయి. బైకు అదుపు తప్పిన ఏ వ్యాధి నీకు సోకిన 108 నెక్కి ఆసుపత్రి చేరుకుంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించాలంటారు, రక్తం లేకపోతే గండం గడ్డెక్కదంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. అన్నో ఓరన్నో ఆ దిగులెందుకు రన్నో, ఇది పుడుకుంటే దొరికేటి వస్తువు కాదు, రక్తం దానమిచ్చినంతలోన నష్టం రాదు. ఇది కొనుక్కుంటే దొరికేటి వస్తువు కాదు, రక్తం